నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారి వరకు తెలుసుకున్నాం. ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇవి గోచార ఫలితాలు మాత్రమే, వ్యక్తిగత ఫలితాలు మాత్రం కాదు. ఎవరి వ్యక్తిగత జాతకం అనేది వారికి ఉంటుంది కాబట్టి వారి వారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటేనే వారికి ఏ మహర్దశ అంతర్దశ నడుస్తోంది, ఏ లగ్నాధిపతి, అలాగే ఆ లగ్నానికి ఏ ఏ ఆధిపత్యాలు అనేవి రావటం జరిగింది, ఏ మహర్దశ నడుస్తోంది, వారికి గోచార బలం ఎలా ఉంది, ఇది దానికి తోడవుతోందా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అది సగం ఇది సగం రెండు తీసుకుని మనం రెండు చక్రాల్లాగా వెళ్తుంటేనే మనిషి ఏ వ్యక్తికి అయినా సరే అభివృద్ధి, పురోగభివృద్ధి అనేది మనకి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ముందుగా మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే పెద్ద గ్రహాలు, మేజర్ ప్లానెట్స్ అయిన గురు, రాహు, శని, కేతు, వీరు ఏ విధంగా ట్రాన్సిట్ ఎక్కడ జరుగుతోంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మార్చి 30వ తారీఖు మనకి శని సంచారం మీనంతో పాటు ఉగాది కూడా జరగటం జరుగుతోంది. షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడడం జరుగుతోంది మీనరాశిలో. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే గురువు వృషభ సంచారము, అలాగే మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా రవి, చంద్ర, రాహువు, శని, శుక్ర, బుధ, ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలో సంచారం అనేది చేస్తూ ఉన్నాయి. ఒకంత ఇవి ఇక్కడ రవి, చంద్ర ఒక వర్గము అయితే మనకి తీసుకుంటే శని, శుక్ర, బుధ, అలాగే రాహు, ఈ 4 కూడా ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు వారి వారి దశ అంతర్దశల్లో. కాబట్టి ఒకంత ఇక్కడ ఫలితం అనేది మనము ఆ రాష్ట్రాధిపతి, అలాగే అక్కడ ఉచ్చస్థానాధిపతి ఎవరు ఉన్నారు అనే అంశాన్ని చూసి మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సంచార విషయాలు వచ్చినట్టయితే గురు సంచారం మే 15 నుంచి వృషభం నుంచి మిథునంలోకి ట్రాన్సిట్ అవటం, అక్కడి నుంచి అతిచారం వల్ల కర్కాటకానికి వచ్చి మళ్ళీ వక్రించి మిథున సంచారమే జరుగుతూ ఉంటుంది సంవత్సరం అంతా కూడా. శని సంచారం అంతా మార్చి 30వ తారీఖు నుంచి 2.5 సంవత్సరాల వరకు 27 డిసెంబర్ వరకు కూడా మీన సంచారమే జరుగుతూ ఉంటుంది. మధ్యలో 6 నెలల పాటు వక్రించి ఉంటారు. అలాగే రాహుకేతువులకి ఎప్పుడూ కూడా వక్ర సంచారమే కాబట్టి వీరు మీనం నుంచి కుంభంలోనికి రాహువు, కన్య నుంచి సింహంలోనికి కేతువు సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 2 గ్రహాలు ఎప్పుడూ కూడా వక్రించి మాత్రమే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహస్థితి, అలాగే మనము ఈ గ్రహ సంచారాన్ని మనం పరిశీలనలోకి తీసుకుని ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు 4వ పాదం వారు, పుష్యమి 4 పాదాల వారు, ఆశ్లేష 4 పాదాల వారు ఇక్కడ మనకి వస్తారు. కాబట్టి వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఇవి చూసుకున్నట్టయితే ఒకంత బాగుంది, ఆనందంగా ఉంది. కానీ ఫలితాలు విశ్లేషించుకున్నట్టయితే వీటికి కొంత విరుద్ధంగా ఉండటం అనేది జరిగింది. వీరికి కూడా సామాన్యమైన ఫలితాలు మాత్రమే సూచిస్తున్నాయి. ఈ గ్రహస్థితి, గ్రహ సంచారాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే వీరికి కూడా సామాన్యమైన ఫలితాలు మాత్రమే ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా వీరికి బాగుంటుంది. విద్యార్థులు కష్టంతో సవాళ్లను అధిగమిస్తారు. ఎంత కష్టపడితే అంత ఉపయోగం, ప్రయోజనం అనేది వీరికి ఉంటుంది. గృహంలో శుభమూలక ఖర్చులు అనేవి జరగటం, పిల్లలకి వివాహ ఉపనయనాలు అనేవి జరగటం, విద్యా నిమిత్తమే వీరు బయటికి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు చదువుకోవటము, అంటే వారు అయినా వెళ్ళటం జరుగుతుంది, లేదా వారి పిల్లలనైనా పంపించడం అనేది జరుగుతుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. ఉదర సంబంధమైన వ్యాధులు వీరికి వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి కొంత వారి వారి హెల్త్ గురించి వీరు ఆలోచించాల్సిన అవసరము. ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. సంతానం, వ్యాపారం అనుకూలతలో ఉంటుంది. దాన ధర్మాలు కూడా చేస్తారు. ఒకంత వీరికి జీవితం
మనకి ఇచ్చింది, చాలా ఇచ్చింది, మనం కొంత ఇవ్వాలి అనేది ఎప్పుడూ కూడా సానుకూల దృక్పథం అనేది వీరికి ఉంటుంది, కర్కాటక రాశి వారికి, లగ్నం వారికి. కాబట్టి ఈ రకమైన అనేది వీళ్ళు దాన ధర్మాలు అనేది చేస్తూ ఉండటం అనేది జరుగుతుంది. అలాగే శని తీవ్రత కూడా కొంత తగ్గటం జరుగుతోంది. అష్టమ శని దోషం పోయి భాగ్యంలోకి వెళ్ళటం వల్ల ఒకంత మంచిగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఒత్తిడి అడ్డంకులు తొలగుతాయి, ఉపశమనం పొందుతారు, వ్యాపారాలు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు అనేవి సూచితంగా జరుగుతుంది. సూచితము ఆకస్మిక ధనలాభము, ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగుతాయి. కొంత రాహుకేతువుల సంచారం తీసుకున్నట్టయితే మిశ్రమ ఫలితంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతు సంచారం అనేది వీరికి జరుగుతోంది. కొంత అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం కనబడుతోంది. దాంతో పాటుగా వారసత్వ ఆస్తి అనేది దక్కుతుంది, ఒడిదుడుకులు ఉంటాయి, కొంత గొంతు సమస్యలు వీరికి వచ్చే అవకాశము, అల్సర్లు, క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా మనకి కనబడుతోంది ఈ రాహుకేతువుల సంచారాన్ని బట్టి మనం పరిశీలించుకున్నట్టయితే. అలాగే చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి బాగుంటుంది, షేర్స్లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు జయం సాధిస్తారు, విజయం వైపు అడుగులు వేయటం అనేది జరుగుతుంది. సినిమా వారికి, నాటకాల్లో ఉండే వాళ్ళకి, నాటక రంగంలో ఉన్నవారికి కూడా మిశ్రమ ఫలితాలనే, సామాన్యమైన ఫలితాలనే మనకి సూచిస్తున్నాయి. వీరికి మనం చెప్పదగ్గ పరిహారం ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అనేది మంచిది. ప్రతి నిత్యము వీరు ఇంట్లో విన్నా, చదువుకున్నా వీరికి మంచిది. అలాగే రాహుకేతువులు కొంత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాటికి కాస్త దానము, జపము చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. రాహుకి ప్రీత్యర్థంగా మినుములు, కేతువుకి ఉలవలు దానం ఇవ్వటం అనేది మంచిది. అలాగే కాస్త గురుబలం ఉన్నప్పటికీ కూడా వీరికి గురుబలం అంటే వ్యయంలో ఉన్నారు కాబట్టి శుభమూలకమైన ఖర్చులే ఇస్తారు, అంతా మంచి జరుగుతుందని మనం చెప్పలేం. కాబట్టి అలా మరికొంత మంచి కోసము, బాగుండడం కోసము వీళ్ళు శివాభిషేకం చేసుకున్నటం, అలాగే గురు ప్రీత్యర్థం శనగలను దానంగా ఇచ్చుకోవటము, లేదా మీ ఇష్టదైవం దత్తాత్రేయ దక్షిణామూర్తి వారి స్తోత్రాలు చదువుకోవటము, గురుచరిత్ర పారాయణంగా చేసుకోవటం కూడా ఎంతైనా చెప్పదగ్గ విషయం. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2, రత్నం వచ్చేటప్పటికి ముత్యం ధరించినట్టయితే వీరికి ఎంతైనా బాగుంటుంది. అలాగే తెలుపు రంగు వీరికి కలిసి వచ్చే రంగుగా మనం చెప్పవచ్చు. అలాగే మీ దశ అంతర్దశలు కూడా ఒకసారి పరిశీలించుకొని, ఎందుకంటే కనీసం 6 నెలలకి ఒకసారైనా చూపించుకోవటం మంచిది అంటారు. లేదు మనం ఉగాది ఫలితాలు చెప్పుకున్నప్పుడైనా సంవత్సరానికి ఒకసారి మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని మనం ఎటు వెళ్తున్నాము, ఎటు వెళ్తే మంచిది, మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరంలో లేదు ఇప్పుడు నడిచే మహర్దశలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, వాటికి సంబంధించి మనం ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు అని తెలుసుకోవటం అనేది ఎంతైనా మంచిది. కాబట్టి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలని అందరికీ తెలుపుకుంటూ, అలాగే తెలిపిన పరిహారాలు చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా హాయిగా, సంతోషంగా అందరూ ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.